వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 9th క్లాస్లో 15వ పాఠం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం. రేపు ఎగ్జామ్ రాయబోయే వారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అస్సలే భయపడద్దు, రాసాము అంతే, చదివాము. అక్కడ మీ ప్రజెంటేషన్ 3 గంటల 2.5 గంటల ప్రజెంటేషన్ చూపిస్తుంది అంతే, ఏం భయపడద్దు. సేమ్ టైం పంక్చువాలిటీ, మనం చదువుకునేది అవి రెండు సమానం ఉంటే అయిపోతుంది. ఇంకేం తప్పులు చేయకండి, కరెక్ట్ టైంకి పోండి. ఎవ్వరు కూడా సమయానికి 1 నిమిషం లేట్ అని మాత్రం అస్సలు ఉండొద్దు అంతే. ఇంకా ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్త సంవత్సరం అని మురిసిపోవడం కాదండి, తప్పకుండా ఒక అలవాటు కొత్తది తయారు చేసుకుందాము. ఒక అలవాటు తప్పకుండా ఈ రోజు నుంచి, ఇప్పుడు వచ్చి కూడా 12 గంటలకు వచ్చింది, ఇప్పటికి పాత పడ్డది కొత్త సంవత్సరము అయినా సరే, ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఏదో ఒక కొత్తది అలవాటు చేసుకుందాం. ఈ రోజు నుంచి ఏదో కొత్తది తప్పకుండా, మంచి పని ఈ రోజు నుంచి తెలుసుకుంటేనే అది కొత్త సంవత్సరంగా ఇక ఫీల్ కావాలి అంతే కదా. ఏదైనా లేవడమా, ఇంకేమైనా చేయడమా, ఏదైనా ఒక మంచి విషయం ఈ రోజు నుంచి ఇంకొకటి కొత్తది మార్పు రావాలి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఏమన్నా రాస్తున్నారా, నేను చెప్తున్నా కదా, మస్తు ఉన్నాయి మీ కామెంట్స్. చదువుతుంటే నాకు ప్రతి వీడియోలో చెప్తున్నా, బూస్ట్ దొరుకుతుంది నాకు. అంత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఒక్క రిప్లై ఇవ్వడానికి టైం లేదు, కానీ ప్రతి ఒక్కటి చదువుతున్నాను. మీరు అందరికీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనసు పూర్తిగా ధన్యవాదాలు. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మిమ్మల్ని కూడా నేను చాప్కిస్ పట్టే వరకు, ఇక్కడ కాకుండా ఎక్కడైనా చాప్కిస్ పట్టేటట్టు చేసే బాధ్యతనే, అది కష్టపడదాం. ఈ కొత్త సంవత్సరం అని అనుకుంటున్నాం, కానీ కొత్తగా మనం ఏదైనా చేస్తేనే కొత్త సంవత్సరం అంతే కదా. కొత్తగా ఏదైనా ఇవాళ అనుకోండి, ఇవాళ ప్రామిస్ చేసుకోండి, మిమ్మల్ని మీరే ప్రామిస్ చేసుకోండి. ఈ రోజు నుంచి రోజు 8 గంటలకు లేసే వాళ్ళు 5 గంటలకు లేస్తా అని మంచిగా మాట్లాడుకుంటా అని, చుట్టాలతోటి కానీ ఏమైనా ఆస్తి పంపకాలు ఉంటే అన్నీ ఇచ్చి పెడదాం. ఈ రోజు నుంచి జస్ట్ మంచి పాజిటివ్గా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో 1400 సంవత్సరంలో యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచమును జేనోయిస్ అంటారు. యూరోప్ విస్తరణ తొలి వలస పాలన చూద్దాం. 600 సంవత్సరాల క్రితం ప్రజలు ఎక్కువ గుర్రాల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు, లేదా సముద్ర తీరం వెంట పడవలు, ఓడలలో ప్రయాణం చేసేవాళ్ళు. సో చైనా నుంచి పట్టు పింగాణి పాత్రలకు ప్రపంచమంతటా గిరాకుంది. ఎక్కడ నుంచి? చైనా నుంచి ఏముంది? పట్టు పింగాణి చైనా, ఉప్పాడ పట్టు, చైనా పట్టు ప్రపంచమంతటా గిరాకు ఉండేదట. భారతదేశం నుంచి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలను ప్రపంచమంతటికి గిరాకీ ఉంటుంది. మన దగ్గర నుంచి ఏంటిది? నూలు వస్త్రాలు, ఇది మనందరికీ తెలుసు. ఓకే, ఉక్కు, సుగంధ ద్రవ్యాలు. ఓకే, అరేబియా నుంచి పళ్ళు, అత్తర్లకు ప్రపంచమంతటా గిరాకీ ఉంటుంది. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. యూరప్ నుంచి మధ్యానికి ప్రపంచమంతా గిరాకీ ఉంటుంది. ఇక్కడ యూరప్లో. ఓకే, ఈ కాలంలో వ్యాపారస్తులు వీటిని కొని అధిక లాభాలకు బంగారం, వెండితో మారకం చేసేవాళ్ళు. ఈ కాలంలో గుజరాత్, కొంకన్, మలబార్, కోరమండల్ తీరం నుంచి వ్యాపారస్తులు తూర్పు ఆఫ్రికాతో పాటు చైనా, ఆగ్నేసియా, ఎర్ర సముద్ర ఓడరేవుల్లో ప్రయాణించి వర్తకాలు చేసేవారు. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నది. 9th క్లాస్ ఇక్కడ ఉన్నా నేను. 10th క్లాస్ అయిపోయింది. 6th, 7th, 8th, 9th, 10th ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క లెసన్కి 50 క్వశ్చన్స్ నుంచి 100 క్వశ్చన్ వరకు ఉన్నాయి. ఇది డిఎస్సికి పనికొస్తుందని ఇలా చేశాను. ఓకే, ప్రతి ఒక్క వీడియో ఉంది. డిఎస్సికి కూడా పూరా పర్ఫెక్ట్ ఉన్నది మొత్తం. మీరు ఒకసారి చూడండి. తెలుగు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. ఓకే, ఒక్కసారి మీరు చూడండి. ఈ కాలంలో నావికులు ఋతుపవనాల గాలుల సహాయంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతంను దాటేవారు. రేపొక్క రోజు ఎగ్జామ్ ఎలా వస్తుందో చూసిన తర్వాత అసలు ఎలా వస్తుంది, పథకాలు ఇస్తున్నాడా, రీసెంట్లీగా ఏమైనా అయినా ఇస్తున్నాడా, రేపు తెలుస్తుంది. మీరు మాత్రం తప్పకుండా సబ్జెక్టు కంటెంట్ వదిలేయద్దు. 1400 సంవత్సరం నాటికి యూరప్, ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించాయి. తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుంటుంది. ఎవరు? ఒట్టోమన్
ఒట్టోమాన్ సామ్రాజ్యం, ఒట్టోమాన్ యూరప్ గుర్తుపెట్టుకోండి. ఇటలీ దేశస్థుల అరబ్బుల వ్యాపారులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితాలు అరబ్బులు ఆసియా నుంచి సరుకులు తెచ్చి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా దగ్గర ఇటలీ వారికి అమ్మేవాళ్ళు. సో లెసన్ చదివి మనమే డిస్కస్ చేసుకోవాలండి. వేరే వాళ్ళతోటి డిస్కస్ చేయడం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని ఉంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఏమున్నది ఇలా యూరోప్లో దాంట్లో ఏమున్నది, ఒట్టవా ఏం చేస్తుంది, యూరప్ సుగంధ ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, చైనా ఎక్కడి నుంచి వస్తుంది, చైనా నుంచి ఏం ఉత్పత్తి అయితే మన భారతదేశం నుంచి ఏమైతే అనేది ఇట్లా రికాల్ చేసుకోవాలి. అప్పుడు డిస్కస్ చేసుకోవాలి మనమే. పశ్చిమ యూరప్లో హాలాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు ప్రభుత్వాలు వ్యాపార ప్రాముఖ్యతను గుర్తించారు. ఈ కాలంలో పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టూ తిరిగి భారతదేశానికి దారి కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఈ కాలంలో అట్లాంటిక్ మహాసముద్రానికి దాటడం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. 1792లో కొలంబస్ అమెరికా ఖండానికి దారి కనుక్కున్నాడు ఆయన 1492లో. 1498లో వాస్కోడిగామా, ఈ వాస్కోడిగామానే ఫస్ట్ కొలంబస్ ఇచ్చారే సెలవు ఆనందంగా గడపడానికి అని ఒక పాట ఉంది, అది అమెరికాలోనే పాట పాడతారు 92లో. ఇది 98లో తర్వాత వాస్కోడిగామా వచ్చాడు ఆఫ్రికా చుట్టూ తిరిగి. ఓకే, ఇది అమెరికా ఖండానికి దారి తీసింది ఫస్ట్, తర్వాత ఆఫ్రికా చుట్టూ భారతదేశానికి దారి కనుక్కున్నాడు. కొలంబస్ స్పెయిన్ దేశపు రాణి కోసం పనిచేయగా వాస్కోడిగామా పోర్చుగీసు రాజు కోసం పనిచేశారు. కొలంబస్ తన ప్రయాణంలో మొదటి వెస్ట్ ఇండియా చేరుకొని అక్కడ ప్రజలను ఇండియన్లు అన్నాడు. అందుకే అమెరికన్లోని మూలవాసులను ఈనాటికి స్థానిక ఇండియన్లు అంటారు. చూసారా, స్థానిక ఇండియన్లు అంటారు, ఎందుకంటే ఆయన ఇండియన్ అన్నాడు అన్నట్టు. కార్టేజ్ అనే స్పెయిన్ యోధుడు మెక్సికోని దోచుకోవటానికి అక్కడ ప్రజలను హతమార్చడానికి ఒక బృందానికి నాయకత్వం వహించాడు. అతడు రాజును చంపి మెక్సికోలో స్వతంత్ర పరిపాలనను అంతం పలికాడు. సో పిజార్రో అనే మరో సాహసికుడు పెరోని జయించి దోచుకున్నాడు. పిజారో పెరోని పేర్లు విన్నారా, ఇది పే. 1843లో ఎమాన్యుయల్ గాటోలిబ్ ల్యూడ్జ్ అనే ప్రసిద్ధ చిత్రకారుడు రాణి ముందు నిలబడి ఉన్న కొలంబస్ చిత్రాన్ని ఊహించి గీశాడు. ఈ కాలంలో ఆఫ్రికా లోపలి ప్రాంతాల నుంచి బంధించి బానిసలుగా మార్చిన ఆఫ్రికా ప్రజలను యూరప్కి, ప్రత్యేకించి పోర్చుగల్కి చెందిన వ్యాపారస్తులను, ఏజెంట్లను పెద్ద సంఖ్యలో రవాణా చేసేవారు. ఈ ఆఫ్రికా బానిసలను రవాణా చేసి అక్కడ పెద్ద భూస్వాములను అమ్మేవాళ్ళు. ఈ విధంగా 1.5 నుంచి 2 కోట్ల ఆఫ్రికా ప్రజలను బానిసలుగా చేసి అమెరికాకి బలవంతంగా తరలించారు. ఈ బానిసలను చెరుకు, మొక్కజొన్న, పొగాకు, పత్తి పొలంలో పని చేయించేవాళ్ళు. లాటిన్ అమెరికా 1500 నుంచి 1800 వరకు మధ్య 300 సంవత్సరాల కాలంలో మధ్య దక్షిణ అమెరికాలలో అధిక భాగము స్పెయిన్, పోర్చుగీస్ స్వాధీనంలో వచ్చింది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాంటివి నుంచి పుట్టాయి కాబట్టి ఈ దేశాలను లాటిన్ అమెరికన్ దేశాలుగా పిలుస్తారు. ఈ దేశాలలో ఇప్పుడు ఉంటున్న ప్రజలు స్థానిక అమెరికన్లు, వలస స్పానిష్, పోర్చుగీసు ప్రజలు, ఆఫ్రికా బానిసల వారసులు ప్రజలలో అధిక సంఖ్యకులు ఇండియన్లు లేదా ఆఫ్రికన్లను పెళ్లి చేసుకున్న యూరోపియన్ల సంతానం. సో 17, 18వ శతాబ్దాలలో స్థానిక ఇండియన్లు అనేక చిన్న పెద్ద తిరుగుబాట్లు చేశారు. కానీ స్పానిష్ ప్రజలకు ఉన్న ఆయుధాలతో గుండు సామాగ్రితో వీరిని అణిచివేశారు. స్పెయిన్ పాలిత దేశాలలో అధికారమంతా రాజధాని అయిన మాడ్రిడ్లోని సుప్రీం కౌన్సిల్లో కేంద్రీకృతమై ఉంది. వలస ప్రాంతాలను పాలించడానికి స్పెయిన్లోని ఉన్నతాధికారులను రాజవంశీకులను నియమించింది. వలస దేశాల పరిపాలనలో కాథలిక్ చర్చి కూడా ముఖ్య పాత్ర పోషించింది. స్పెయిన్ భూస్వాముల కింద ఉండే విశాల భూభాగాన్ని హంసియాండా అంటారు. ఒక్కొక్క హంసియాండా వేలాది ఎకరాల విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక మిల్లు, కర్మాగారాలు కూడా ఉండేవి. స్పెయిన్ భూస్వాములు తమ కింద పనిచేయడానికి ఆఫ్రికా బానిసలను లేదా స్వేచ్ఛ లేని ఇండియన్లను నియమించుకునేవాళ్ళు. లాటిన్ అమెరికాలో 1810 నుంచి స్పెయిన్పై అనేక తిరుగుబాట్లు జరిగాయి. ఫ్రెంచి విప్లవంతో ఉత్తర అమెరికా వలసపాలిత ప్రాంతాల స్వాతంత్ర ప్రకటనతో ఇక్కడ ప్రజలు ప్రభావితులయ్యారు. 1816 నుంచి 1826 మధ్యకాలంలో అనేక లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్రం పొందాయి. విప్లవ సైన్యానికి సైమన్ బొలియర్ నాయకత్వం వహించాడు. సైమన్ బొలియర్కు
ఆ నల్లజాతి బానిసలు చిన్న రైతులు మద్దతు ఇచ్చారు. బొలీవియా సైన్యం వెనిజులాని విముక్తి చేసింది. సాన్ మార్టిన్ నేతృత్వంలోని మరొక విప్లవ సైన్యము 1817 నాటికి చిలీ, పెరు, అర్జెంటీనాను విముక్తం చేసింది. పోర్చుగీసుకి వలస పాలిత ప్రాంతాలుగా ఉన్న బ్రెజిల్ 1822లో స్వాతంత్రం పొందింది. 1820ల నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదిగింది. మనో సిద్ధాంతమును ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారు చేశాడు. జేమ్స్ మన్రో తయారు చేసిన మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవి వలస ప్రాంతాలకు ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరప్ వ్యవహారాల్లో కానీ వలస ప్రాంతాలలో కానీ అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇన్కాలు ఆరాధన చేసే మాచు పీచు అనే స్థలము పేరులో కలదు. బలమైన నౌకాదళమున్న బ్రిటన్లో మన్రో సిద్ధాంతాన్ని సమర్థించింది. ఆసియాలో యూరప్ దేశాల వలస పాలన 16వ శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఈ కాలంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేసే ఓడలు పోర్చుగీసుకు ప్రత్యేక పన్ను చెల్లించింది. ఆసియా దేశాలతో తమ వ్యాపారాలను నిర్వహించడానికి 1600 నుంచి 1602ల మధ్యలో హాలాండ్, ఇంగ్లాండును వేరువేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీలు స్థాపించాయి. ఆసియా దేశాల నుంచి నూలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఉక్కు వంటి వాటిని కొన్ని వీటిని యూరప్లో ఎక్కువ లాభాలను ఈస్ట్ ఇండియా కంపెనీలు అమ్ముకోసాగాయి. మొదటి డచ్ యాత్రలో పెట్టుబడులపై 400% లాభం వచ్చింది. భారతదేశం, ఆఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాలలో యూరోపియన్ కంపెనీలు వివిధ ఓడరేవులు, వాణిజ్య కేంద్రాలను స్థాపించాయి. హాలాండ్ దేశ ప్రజలను డచ్ వారంటారు. నేడు దాని అధికారిక నామము నెదర్లాండ్. 1800 సంవత్సరాల కంపెనీలను రద్దు చేసి ఇండోనేషియాను డచ్ ప్రభుత్వం నేరుగా పాలించసాగింది. కాఫీ, పంచదార, సుగంధ ద్రవ్యాల వంటి ఉత్పత్తులపై పన్నులను స్థానిక ప్రజల నుండి డచ్ ప్రభుత్వం బలవంతంగా వసూలు చేసింది. వాటిని తిరిగి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మి ప్రభుత్వం పెద్ద ఎత్తున లాభాలు సంపాదించసాగింది. డచ్ ప్రభుత్వం బడ్జెట్లో 25% వరకు నిధులు ఈ లాభాల ద్వారా సమకూరేవి. ఈ పన్నులు వసూలు చేయడం వలన తీవ్ర పేదరికానికి, కరువు కాటకాలను దారితీసింది. దీని వలన ఎన్నో తిరుగుబాట్లు చెలరేగాయి. 1916ల కాలంలో బోర్నియో, సుమత్రా, జావా, ఇండోనేషియా దీవులు డచ్కి విలువైన ఆహారంగా ఉండేది. 1870లో డచ్ ప్రభుత్వము బలవంతంగా సరుకులు వసూలు చేసే పద్ధతిని స్వస్తి పలికింది. మీకు లెసన్ చదివిన తర్వాత ఇలా పాయింట్ టు పాయింట్ చదవకుండా ఇందులో ఉన్న ప్రాక్టీస్ మాత్రం చేయండి. ఇక్కడ 3 సార్లు అవుతుంది. మీరు ఒక గంట లెసన్ చదివారు అనుకోండి, ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు ఈ వీడియో చూసిరు అనుకోండి, ఇలా 2 వస్తాయి. ఈ 20 నిమిషాల వీడియోలలో మీకు పాయింట్ టు పాయింట్ రివిజన్ అవుతుంది అండ్ ప్రాక్టీస్ బిట్స్ రివిజన్ అవుతాయి. చాలామంది యూజ్ అవుతున్నాయి మేడం అని చెప్తున్నారు. ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ కాలంలో డచ్ పెట్టుబడిదారులకు ఇండోనేషియాలో రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో విస్తృత తోటలను సాగు చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ కాలంలో కాఫీ, తేయాకు, కోకో, పొగాకు, రబ్బరు వంటి పంటలను ప్రవేశపెట్టి విశాల భూభాగమును సాగు చేశారు. వీటిలో అర్ధ బానిస కార్మికులకు, పర్యవేక్షకులకు, నిఘాలు పనిచేసేవాళ్ళు. క్వినైన్ను సింకోనా చెట్టు బేరుడు నుండి తయారు చేశారు. క్వినాన్ను చలి జ్వరానికి ముందుగా వాడతారు. ప్రపంచ మార్కెట్లో క్వినైన్, మిరియాలను దాదాపుగా రబ్బరులో 3వ వంతు, కొబ్బరి ఉత్పత్తులలో 1/4 వంతు, తేయాకు, పంచదార, కాఫీ, నూనె వంటి వాటిలో 5వ వంతు డచ్ ఇండోనేషియా ఉత్పత్తి చేయసాగింది. డచ్ ఈస్ట్ ఇండియా నుంచి సమకూరిన లాభాలతో హాలాండ్ పరిశ్రమను అభివృద్ధి చేయడంతో ప్రపంచంలో ముఖ్యమైన వలసవాద దేశం అయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 నుంచి 1945. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంతో పాటు ఇండోనేషియా కూడా స్వాతంత్రం పొందింది. తర్వాత చైనా. భారతదేశం మాదిరి చైనా కూడా ప్రపంచంలోకెల్లా అత్యంత అధిక జనాభా గల దేశం. చైనాలో బలమైన సామ్రాజ్యం ఉండేది. ఇది భారతదేశానికి మరింత తూర్పున ఉండడంతో లాటిన్ అమెరికా, ఇండోనేషియాలపై నియంత్రణ సాధించినంత తేలికగా యూరప్ దేశాలు చైనాపై సాధించలేకపోయాయి. చైనా పట్టు తేయాకులలో ఐరోపా వ్యాపారస్తులకు చాలా లాభాలు వచ్చేవి. వ్యాపారస్తులకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే నల్లమందుకు చైనాతో బాగా గిరాకీ ఉండేది. నల్లమందుని ఈస్ట్ ఇండియా కంపెనీలు చైనాకి అక్రమంగా రవాణా చేసి అమ్మి నల్లమందుకి బదులుగా చైనా నుంచి పట్టు తేయాకు కొన్ని వాటిని యూరప్లో అమ్మేవాళ్ళు. చైనా, ఇంగ్లాండుల మధ్య 1839 నుండి 1842 వరకు 1857 నుంచి 58ల మధ్య నల్లమందు యుద్ధాలు పిలువబడే యుద్ధాలు జరిగాయి. ఇది కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ
చైనా ఇంగ్లాండుల మధ్య ఇది వచ్చిందండి టెట్టులా వచ్చింది. చైనా ఇంగ్లాండుల మధ్య 1839 నుంచి 42 వరకు, 1857 నుంచి 1858 నల్లమంది యుద్ధాలుగా పిలువబడే యుద్ధాలు జరిగాయి. ఓకే, ఇది వచ్చింది మొన్న పోయినసారే వచ్చింది. ఈ యుద్ధాలలో ఇంగ్లాండ్కి ఇతర యూరప్ దేశాలు మద్దతుగా ఇచ్చాయి. ఈ యుద్ధాలలో ఇంగ్లాండ్ చేతిలో చైనా ఓడిపోయింది. ఎవరు ఓడిపోయారు? ఇలా చైనానే ఓడిపోయింది. సో ఈ కాలంలో చక్రవర్తి పాలన 1911 వరకు కొనసాగినప్పటికీ చైనా క్రమంగా స్వాతంత్రాన్ని కోల్పోయింది. భారతదేశము లాటిన్ అమెరికా దేశాల మాదిరి చైనా ఏ యూరప్ దేశ ప్రత్యక్ష పాలనలో ఉండేది కాదు. ఐరోపా వలసలకు వ్యాపారానికి అనుమతించిన చైనాలోని ఓడరేవు పట్టణాలలో మకావు ఒకటి ఈ కాలంలో చైనాతో వ్యాపారం చేసింది. ఇంగ్లాండ్ ఒక్కటే కాదు, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి ఇతర ఐరోపా దేశాలు కూడా చైనాతో వ్యాపారం చేసేవి. 1868లో జపాన్లో రాజకీయ విప్లవం తర్వాత వేగంగా పారిశ్రామికీకరణ చెంది ఆధునిక దేశంగా ఎదిగసాగింది. 1894-95 మధ్య చైనాతో జపాన్ యుద్ధం చేసి వాని నుంచి భూభాగము నష్టపరిహారంను జపాన్ పొందింది. చైనా ఏ ఒక్క దేశానికి పూర్తిగా వలస ప్రాంతంగా లేదు, అందుకని దీనిని అర్ధ వలస ప్రాంతంగా పరిగణిస్తారు. ఓకే, తర్వాత ఆఫ్రికాలో వలసవాదం. ఆఫ్రికాను 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు అమెరికాలో అమ్మటానికి బానిసలను సరఫరా చేసే ప్రాంతంగా మాత్రమే చూశారు. ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు భారతదేశం చైనాకి వెళ్లే దారిలో ఆఫ్రికా తీరంలోని గుడ్ హోప్, ఆగ్రా వంటి ప్రాంతాలను తమ ఓడల్లో సరఫరాలను తిరిగి నింపుకోవటానికి ఉపయోగించేవాళ్ళు. ఆఫ్రికా ఖండం గురించి, దాని లోపలి ప్రాంతాల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియడం వలన ఆఫ్రికా ఖండాన్ని ఐరోపా వాసులు చీకటి ఖండంగా పిలిచేవాళ్ళు. కొంచెం స్పీడ్గా అనిపించిన కొంచెం స్లో మోడ్లో పెట్టుకొని వినండి. ఓకే, ఆఫ్రికా ఖండం అంతా తీర ప్రాంతాలలో సన్నటి పట్టి మినహాయింపు ఎత్తైన పీఠభూమిగా ఉంది. ఆఫ్రికా నదులలో చాలా వరకు పీఠభూములలో ప్రవహించి తీరాన్ని సన్నటి గార్జెస్ ద్వారా ఎత్తైన జలపాతం ద్వారా చేరుతాయి. యూరప్కి చెందిన ముఖ్యమైన అన్వేషకుల్లో డేవిడ్ లివింగ్స్టన్, హెచ్.ఎం. స్టాన్లీ ముఖ్యమైన వాళ్ళు. డేవిడ్ లివింగ్స్టన్, హెచ్.ఎం. స్టాన్లీలు బెల్జియం తరఫున దక్షిణ మధ్య అమెరికాలోని విశాల భూభాగాలు పటాలను తయారు చేశారు. 1850-60లలో రిచర్డ్ బర్దన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ అవిరామ అన్వేషణల ఫలితంపై మధ్య ప్రాంత పెద్ద సరస్సులను నైలు నది జన్మస్థలాన్ని గుర్తించసాగారు. 19వ శతాబ్దం చివరి నాటికి నైలు నది ఆరంభము నుంచి దారి ప్రవాహ మార్గాన్ని, అదేవిధంగా నైజర్, కాంగో, జాంబేజీ నదుల ప్రవాహాన్ని, ఆఫ్రికా అపార వనరులను గుర్తించగలిగారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ వంటి యూరప్ దేశాలలో పారిశ్రామికీకరణ పురోగమించడంతో 1850 తర్వాత తమ ఉత్పత్తులను ఆఫ్రికాలోని మార్కెట్ కోసం తీవ్రంగా అన్వేషించసాగారు. రాగి, తరగం, రబ్బరు, పామాయిల్, పత్తి, తేయాకు, కోకో వంటి అనేక ముఖ్యమైన పారిశ్రామిక ముడి సరుకులు ఆఫ్రికాలో ఉన్నాయని ఈ దేశాలు గుర్తించాయి. ఆఫ్రికా ఖండము సంబంధించి 1913 నాటికి వలసలుగా చేరుకొని పాలించిన దేశాలు. దక్షిణాఫ్రికా స్వాతంత్రం, ఈజిప్ట్, బ్రిటన్, నైజీరియా, బ్రిటన్. ఓకే, లిబియా, బెల్జియం, అంగోలా, పోర్చుగల్, ఈజిప్ట్, బ్రిటన్, ఘనా, బ్రిటన్, అల్జియా, ఫ్రాన్స్, కాంగో, ఫ్రాన్స్. 1870ల ఆఫ్రికాకు పాకులాట మొదలైంది. 70 నాటికి ఆఫ్రికాలోని 10% ప్రాంతం మాత్రమే వలస పాలనలో ఉంది. ఆఫ్రికాకై పాకులాట అనగా ఆఫ్రికా ప్రాంతాలపై తమ ఆధిపత్యం కోసం యూరప్ దేశాలు చేసిన ప్రయత్నాలు. యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరపేతర సామ్రాజ్యము ఇథియోపియా. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలైంది. కాంగో. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు? 14ల. ప్రపంచం 14. ఫస్ట్ ఇదేం ఫస్ట్. ఓకే, మొదటి ప్రపంచ యుద్ధం 14ని గుర్తుపెట్టుకోండి. 14th ఏంటిది? ఫిబ్రవరి 14 ఏంటిది? ప్రేమికుల రోజు. ఫిబ్రవరి 14. మొదటి ప్రపంచ యుద్ధం కూడా 14 రోజు జరిగిందని గుర్తుపెట్టుకోరు. ఓకే, బెల్జియంకి చెందిన లియోపోల్డ్ II కాంగో ప్రాంతానికి 1869 నుంచి 1874 మధ్య స్టాన్లీ అనే అన్వేషకుడిని రహస్యంగా పంపించాడు. కటంగా రాజుని చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించేటట్లు చేశాడు. 1882 నాటికి లియోపోల్డ్ II అధికారపు ఆఫ్రికా ప్రాంతాలలో 23 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి, ఆది విస్తరణంలో బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. దీనిని కాంగో స్వేచ్ఛ రాజ్యంగా, కాంగో ఫ్రీ స్టేట్ వ్యవహరించే వాళ్ళు.
ఈ వలస ప్రాంతము లియోపోర్ట్ రెండు సొంత ఆస్తిగా ఉండేది. లియోపోర్ట్ ఈ వలస ప్రాంతాన్ని ఏనుగు దంతాలు, రబ్బరు కోసం ఉపయోగించేవాడు. కాంగో ఫ్రీ స్టేట్ వలన పాలిత ప్రజలపై అణచివేత, దోపిడీలతో కూడిన పాలనను బెల్జియం కొనసాగించింది. ఈ కాలంలో దేశ జనాభా అయిన 1.6 కోట్ల ప్రజలలో 1885 నుంచి 1908 మధ్యలో 80 లక్షల నుంచి 1 కోటి మంది వరకు బెల్జియం సాగించిన నియంత్రిత పరిపాలన వలన చనిపోయి ఉంటారు. ఈ కాలంలో లియోపోల్డ్ రెండు అపార సంపదలను మూటగట్టుకున్నాడు. దీనిలోని కొంత భాగాన్ని బెల్జియంలో భవన నిర్మాణాలను ఉపయోగించాడు. బెల్జియంతో సహా ప్రపంచమంతటా నిరసన నిలువెత్తుటతో కాంగోపై తమ రాజు పాలనను బెల్జియం ప్రభుత్వం బలవంతంగా అంతమొందించాల్సి వచ్చింది. చివరికి కాంగోని బెల్జియం పార్లమెంటు కిందికి తెచ్చారు. దక్షిణాఫ్రికా. ఆసియా వైపు ప్రయాణిస్తున్న ఓడలలో ఆహార సరఫరాలు నింపటానికి, నావికులు విశ్రాంతి తీసుకోవటానికి గుడ్ హోప్ ఆంగ్లంలో ఇంగ్లాండ్ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గుడ్ హోప్ అని అనుకోండి మీరు. గుడ్ హోప్ ఆంగ్లంలో ఇంగ్లాండ్ వ్యాపారస్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఓకే. కొంతమంది డచ్ రైతులు దక్షిణాఫ్రికాలోని స్థిరపడి వ్యవసాయం చేశారు. ఆ మార్గంలో వెళ్తున్న నావికులకు తమ ఉత్పత్తులను అమ్మేవాళ్ళు. స్థానిక ఆఫ్రికా ప్రజలతో వీళ్ళ ఘర్షణ పడి వాళ్ళను వాళ్ళ భూముల నుండి తరిమివేయడానికి ప్రయత్నించారు. వీళ్ళను బోయర్లు అనేవాళ్ళు. ఏమంటారు? బోయర్లు అంటారు. 1869 నుంచి 1886 మధ్య కాలంలో ఈ ప్రాంతాలలో వజ్రాలు, బంగారం గనులను గుర్తించడంతో యూరప్, ఆఫ్రికా, భారతదేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు దక్షిణ ఆఫ్రికాను వలస వచ్చి ఈ గనుల ద్వారా లబ్ధి పొందాలని చూశారు. ప్రస్తుతం దక్షిణ అమెరికా పిలువబడుతున్న అధిక ప్రాంతంపై నియంత్రణ సాధించడానికి 2 యుద్ధాలను ఇంగ్లాండు చేసింది. ఈ యుద్ధాలు 1902లో ముగిసిన దక్షిణ ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాలకు దక్షిణ ఆఫ్రికా సమాఖ్యగా బ్రిటిష్ ఏకీకరణ చెందింది. ఈ సమయంలో యూరప్ నుంచి వలస వచ్చిన వారు ప్రధానంగా ఇంగ్లాండ్, డచ్ ప్రజలు, ఆఫ్రికా నల్ల జాతీయులు, భారతీయులు, చైనీయులు ఉండేవాళ్ళు. సో దక్షిణ ఆఫ్రికా జనాభాలో 5% మంది భారతీయులు, 20% మంది శ్వేత జాతీయులు ఉండేవారు. ఈ కాలంలో ప్రభుత్వాలు వ్యవస్థను ఇంగ్లాండ్ ఏర్పాటు చేసింది. కాలంలో ఓటింగ్ వంటి పౌర హక్కులను శ్వేత జాతీయులకు ఇచ్చి నల్ల జాతీయులు భారతీయుల పట్ల వివక్షను చూపారు. నల్ల జాతీయులు 70% ఉండగా భారతీయులను 5% ఉండేవారు. ఓకే. ఈ కాలంలో స్థానిక ఆఫ్రికన్లపై భారీ పన్నులు ఉండేవి. వాళ్ళు గుర్తించిన భిన్న ప్రాంతాలకి పరిమితమై ఉండాలి. మిగిలిన ప్రాంతాన్ని శ్వేత జాతీయులకు కేటాయించారు. ఈ విధంగా భూమి మొత్తంలో 90% శ్వేతయుల ఆధీనంలో వచ్చింది. ఈ కాలంలో తెల్లవాళ్ళ వ్యవసాయ క్షేత్రాలు, గనులలో నల్ల జాతీయులు, భారతీయులు పనిచేసేలా అనేక వివక్షత చట్టాలను చేశారు. జాతి ఆధారంగా జనాభాలో అధిక శాతంపై చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు. ఆఫ్రికాలో జాతి వివక్షత 1994లో అంతమైంది. ఓకే. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. తొందరగా ప్రాక్టీస్ బిట్స్ చేస్తాం. ఇక్కడ టైం వేస్ట్ అని అనుకుంటే మీరు పాయింట్స్ చదివితేనే బాగుంటుందండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ బుక్ చదివారు కాబట్టి. ఒకవేళ బుక్ చదవని వాళ్ళు కూడా ఉంటే ర్యాపిడ్ రివిజన్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. కొంచెం తెలుస్తుంది కదా ఎక్కడ ఎప్పుడు వచ్చారు, ఏమమ్ముతారు, ఆ యుద్ధం పేరు ఏంటిది, ఇవన్నీ మంచిగా 1994లో అంతమైంది ఆఫ్రికాలోని జాతి వివక్షత, ఇవన్నీ ఉంటుంది. మెక్సికోను దోచుకోవడానికి వచ్చిన స్పెయిన్ యోధుడు ఎవరు స్పెయిన్ యోధుడు? కార్జెజ్ స్పెయిన్ యోధుడు. ఎవరిని? మెక్సికోను. అంతే. మిక్సీలేయర్ క్యారెట్ మిక్సీలేసి చేయరు. ఇట్లా గుర్తు పెట్టుకోరు. బోలివార్ సైన్యం ఏ దేశానికి విముక్తి చేసింది? వెనిజులా. కాంగో స్వేచ్ఛ రాజ్యాన్ని స్థాపించిన బెల్జియం రాజు ఎవరు? లియోపోల్డ్ II. ఆఫ్రికాలో జాతి వివక్షత ఏ సంవత్సరంలో అంతమైంది అని చెప్పవచ్చు? 1994. డ్యాష్ సామ్రాజ్యపు యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది? డి. ఒట్టోమాన్. ఓకే. ఈ మహాసముద్రాన్ని దాటడం ద్వారా భారతదేశము చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. 60. అట్లాంటిక్. ఓకే.
కొలంబస్ ఏ దేశపు రాణి కోసం పనిచేశాడు? కొలంబస్ ఏ దేశం కోసం చేసిండు? స్పెయిన్ దేశం. కొలంబస్ స్పెయిన్. బస్ ఇన్. ఓకే. దక్షిణ ఆఫ్రికాలో అధిక భాగము స్పెయిన్ పోర్చుగీసు ఆధీనంలో వచ్చిన ఈ ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లాటిన్ అమెరికా అని పిలుస్తారు. 8వది లాటిన్ అమెరికా. ఏ మధ్య కాలంలో లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్రం పొందాయి? 9వది బి 1816, 1826. ఓకే. ఏ సంవత్సరం నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదిగింది? 10వది డి 1820. మన్రో సిద్ధాంతమును ప్రతిపాదించిన జేమ్స్ మన్రో ఏ దేశానికి చెందినవాడు? 11వది బి అమెరికా. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? సి పోర్చుగల్. 16వ శతాబ్దంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేసే ఓడలు ఏ దేశానికి ప్రత్యేక పన్నులు చెల్లించేవి? పోర్చుగీసు. ప్రస్తుత హాయ్లాండ్ అధికారిక నామం ఏమిటి? 14వది డి నెదర్లాండ్. రబ్బరు మిరియాలు ఈ దేశం విరివిగా లభిస్తాయి. ఎక్కడ? 15వది సి ఇండోనేషియా. రబ్బరు మిరియాలు ఇండోనేషియా, గుర్తుపెట్టుకోరు. 1840-42 మధ్య కాలంలో నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఇది వచ్చిందండి మొన్న. 16వది సి ఇంగ్లాండ్ చైనా. ఏ సంవత్సరంలో చైనా జపాన్ల మధ్య యుద్ధం జరిగింది? 17వది బి 1894-95. 1869 నుంచి 1886 మధ్య కాలంలో దక్షిణ ఆఫ్రికా జనాభాలో ఎంత శాతం మంది భారతీయులు ఉండేవారు? ఎంత? సి 5%. ఆఫ్రికాలోని లిబియా ఈ దేశపు వలస రాజ్యంగా ఉండేది. ఏ బెల్జియం. లియోపోల్డ్ రెండవ సొంత ఆస్తిగా భావించిన వలస ప్రాంతము ఏది? ఏ కాంగో. ఏ దేశం నుంచి ఉత్పత్తి అయిన పట్టు పింగాణి పాత్రలకు ప్రపంచమంతటా గిరాకీ ఉండేది? పట్టు పింగాణి. నేనేం చెప్పిన? పట్టు పింగాణి. సి ఒక్క నిమిషం. ఇది సి చైనా. ప్రపంచంలో సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచిన దేశం ఏది? 22వది బి భారత్ సుగంధ ద్రవ్యాలకు. ఓకే. ఏ ప్రాంతం యొక్క పళ్ళు అత్తర్లకు ప్రపంచమంతటా గిరాకీ ఉండేది? 23వది డి అరేబియా. డాష్ నుంచి మధ్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది? ఏముండేది? 24వది బి యూరప్. ఓకే. 1400 సంవత్సరాల్లో యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచమును ఏమంటారు? జెనోయిస్ అంటారు. సో 1400 సంవత్సరం నాటికి యూరప్, ఆసియాల మధ్య వ్యాపార మార్గాలను డాష్ రాజ్యాలు నియంత్రించాయి. ఎవరిని? ఏ ముస్లిం రాజ్యాలు. ఇటలీ దేశస్థులు అరబ్బుల వ్యాపారులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా అరబ్బులు ఆసియా నుంచి సరుకులు తెచ్చి ఈజిప్టులోని ఏ ప్రాంతం దగ్గర ఇటలీ వాళ్ళకి అమ్మేవాళ్ళు? ఎవరికి అమ్మేవాళ్ళు? సి అలెగ్జాండ్రియా. ఏ దేశస్థులు ఆఫ్రికా చుట్టూ తిరిగి భారతదేశానికి దారి కనుక్కోవడానికి ప్రయత్నించారు? 28. 2 ఇస్తాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. బి పోర్చుగీస్ వాళ్ళు. ఆఫ్రికా పోర్చుగీస్ వాళ్ళు. 1498 సంవత్సరంలో ఎవరు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నారు? తర్వాత 92లో ఎవరు కనుక్కున్నారు? 98లో ఎవరు కనుక్కున్నారు? చెప్పాను కదా, ఇది బి వాస్కోడిగామా. 98లో వాస్కోట్ వేసుకుంటాడు. 98 సంవత్సరాలు కాబట్టి వాస్కోట్ వేసుకుంటాడు, గుర్తుపెట్టుకోరు. 98 సంవత్సరాలు కాబట్టి వాస్కోట్ వేసుకుంటాడు. ఈయన కంటే ఆయన చిన్న ముందే కాబట్టి 92 కదా ఆయన. 92 కొలంబస్. ఏ సంవత్సరంలో కొలంబస్ మధ్య అమెరికాకు దారి కనుగొన్నాడు? 30వది బి 1492. ఓకే. 92. వాస్కోడిగామా ఏ దేశపు రాజు కోసం పనిచేశాడు? 31. ఏ దేశం కోసం? ఏ పోర్చుగీసు. వాస్కోడిగామా పోర్చుగీసు. గామా గీసు గుర్తుపెట్టుకోండి. కొలంబస్ తన ప్రయాణంలో మొదట ఏ దేశమును చేరుకొని అక్కడ ప్రజలను ఇండియన్లు అన్నాడు? ఎక్కడ అన్నాడు? సి వెస్టిండీస్. ఈ క్రింది వారిలో పేరుని జయించి దోచుకున్న సాహసికుడు ఎవరు? ఆ పేరు కూడా పి మీద నేను చెప్పిన కదా. ఏ పిజా. సో స్పెయిన్ పోర్చుగీసు భాషలు ఈ భాష నుంచి పుట్టాయి.
ఎక్కడి నుంచి పుట్టినాయి? డి లాటిన్ నుంచి పుట్టినాయి. స్పెయిన్ భూస్వాముల కింద ఉండే విశాల భూభాగాన్ని ఏమంటారు? సి అంటారు హసియాండా. హసియాండా అనగానేమి? హసియాండా అనగానేమి? హసియాండా అంటే ఏంటిది? 36ది బి. స్పెయిన్ల భూముల కింద ఉండే విశాల భూభాగం. ఓకే, భూభాగం వచ్చిందని నవ్వుతామంట. హసి అంటే నవ్వుడు, హసి అంటే హిందీలో నవ్వుతాం కదా. భూభాగం, బాగా భూభాగం, విశాలమైన భూభాగం వచ్చింది అని ఇక నవ్వుకోవాలి. లాటిన్ అమెరికాలో ఏ దేశ సంవత్సరం నుంచి స్పెయిన్పై తిరుగుబాట్లు చేశాయి? డి 1810. ఏ సంవత్సరంలో స్పానిష్ నుంచి చిలీ, పెరు, అర్జెంటీనాలు విముక్తి పొందాయి? ఇది ఎన్నది? 38 కదా. 38. సి 1817. స్టాన్ మార్టిన్ నేతృత్వంలో సైన్యం ఏ దేశాన్ని విముక్తి చేసింది? దేన్ని చేసింది? 39ది డి 51 అట. చిలీ, అర్జెంటీనా, పెరు. సో ఏ సంవత్సరంలో బ్రెజిల్ స్వాతంత్రం పొందింది? బ్రెజిల్ ఎప్పుడు పొందింది? 40ది సి 1822. 22 బ్రెజిల్, 22 బ్రెజిల్. ఓకే, బ్రెజిల్ 22 గుర్తుపెట్టుకోండి. ఇన్కాలు ఆరాధన చేసే మాచు పిచు అనే స్థలము ఏ దేశంలో కలదు? ఎక్కడ ఉంటుంది? డి పెరు. బలమైన నౌకాదళమున్న దేశాన్ని మన్రో సిద్ధాంతం సమర్థించింది? 42ది డి బ్రిటన్. ఆసియా దేశాలతో తమ వ్యాపారాలను నిర్వహించడానికి ఏ మధ్యకాలంలో హాలాండ్, ఇంగ్లాండులు వేరువేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీలు స్థాపించాయి? ఏ 1600 నుంచి 1602 మధ్య, 1602 మధ్య. ఓకే, తర్వాత 44ది మన్రో సిద్ధాంతం ప్రకారం ఈ కింది వాక్యాలను పరిశీలించండి. పరిశీలించండి, చదువురు ఇదందరూ. బలమైన నౌకాదళం ఏ కాదు. ఇక 2 చూద్దాం ఆన్సర్ ఏంటి. ఇక్కడ ఇట్లా ఇచ్చిండు కదా. 44ది బి అట. బి అంటే ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనది అంటే చూద్దాం. అమెరికా ఖండంలో ఏ దేశానికి యూరప్ వలస ప్రాంతంగా మలచుకోవటానికి లేదు, కానీ అమెరికా ఖండంలో దేశాలు ఆ పని చేయవచ్చు. కరెక్ట్ అయినది. బి సరికాదు. ఓకే, మన్రో సిద్ధాంతం అనగా ఏంటిది చెప్పండి? 4ది సి. అమెరికా ఖండంలో యూరప్ దేశాలు ఏవి వలస ప్రాంతాలు ఏర్పరచకూడదు. ఓకే, సి. హాలాండ్ దేశ ప్రజలను ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బి డచ్, లెండ్ డచ్, లెండ్ డచ్. ఓకే, ఏ సంవత్సరం నుండి కంపెనీలను రద్దు చేసి ఇండోనేషియాను డచ్ ప్రభుత్వం నేరుగా పాలించసాగింది? 47ది ఏ 1800. ఇగో అన్నీ చదివేటప్పుడు మనము సొంతంగా చదివినా కూడా ఏదో ఒకటి లింకు లెక్క పెట్టుకోవాలి. గుడ్డిగా చదువుకుంటే పోతే గుర్తుండడం కష్టం, చాలా గుర్తుపట్టాలి కదా. డచ్, హాలాండ్, డచ్, హాలాండ్, డచ్, ఏదో ఒకటి మీకు నచ్చింది. క్వినైన్ను ఏ చెట్టు బేరుడు నుండి తయారు చేస్తారు? సింకోనా. ఓకే, క్వినైన్ను ఏ వ్యాధికి ముందుగా వాడుతారు? సో 49ది డి చలి జ్వరం. 2వ ప్రపంచ యుద్ధ కాలం ఇగో సి 39 నుంచి 45 వరకు. 1939 నుండి 45 వరకు. 39, 45. ఓకే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంతో పాటు ఆసియా ఖండంలో ఏ దేశం స్వాతంత్రం పొందింది? దేంతో? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంతో పాటు ఆసియా ఖండంలో ఏ దేశం స్వాతంత్రం పొందింది? ఏదబ్బా? ఇగో సి ఇండోనేషియా. చైనా పట్టు తేయాకులలో ఏ ఖండపు వ్యాపారస్తులకు చాలా లాభాలు వచ్చేవి? చెప్పండి. డి ఐరోపా వ్యాపారస్తులకు. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మటానికి ప్రయత్నించిన ఉత్పత్తి ఏది? 53ది డి నల్లమందు యుద్ధాలలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన దేశం ఏది? ఏ చైనా. ఐరోపా వాసులను వ్యాపారానికి అనుమతించిన మకావా ఓడరేవు పట్టణం ఏ దేశంలో కలదు? సి 55ది సి చైనా. ఏ ఒక్క దేశానికి పూర్తిగా వలస ప్రాంతంగా లేకపోవటం వలన ఈ దేశాన్ని అర్ధ వలస ప్రాంతాన్ని పరిగణించారు. ఏమని పరిగణించారు? 56ది డి చైనా. ఐరోపా వాసులు చీకటి ఖండంగా పిలిచిన ఖండం ఏది? 57ది బి ఆఫ్రికా ఖండం. బెల్జియం తరపున దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాలు పటాలను తయారు చేసిన వారు ఎవరు? డి డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ. ఓకే, నైలు నది జన్మస్థలాన్ని మొదట గుర్తించిన వారు ఎవరు? 59ది డి పైవారందరూ రిచర్డ్ బర్దన్
జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ 2 జాల మీదనే ఉన్నాయి. ఓకే, పైవారందరూ. ఓకే, పైవారందరూ. యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరపేతర సామ్రాజ్యపు ఏది? 60 ఏది? సి. ఇదిగోండి సి, ఇథియోపియా. లియోపోల్డ్ II ఏ దేశానికి చెందినవాడు? ఏ దేశం చెందిన? బి, బెల్జియం. ఎవరు కాంగో ప్రాంతానికి 1869 నుంచి 1874 మధ్య స్టాన్లీ అనే అన్వేషకుడిని రహస్యంగా పంపింది? కటంగా రాజుని చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇది 62ది బి, లియోపోల్డ్ II. దక్షిణ ఆఫ్రికాలో స్థిరపడిన డచ్ రైతులను ఏమని పిలిచేవారు? 63ది బి, బోయర్లు. 1869 నుంచి 1886 మధ్య కాలంలో దక్షిణ ఆఫ్రికా జనాభాలో ఎంత శాతం మంది శ్వేత జాతీయులు ఉండేవారు? ఎంతమంది ఉన్నారు? ఇది 64ది బి, 20%. అట్లాంటిక్ మహాసముద్రంను దాటడం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని ప్రయత్నించిన దేశం ఏది? ఏ, స్పెయిన్. ఎవరి వలస ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ 1822లో స్వాతంత్రం పొందింది? సి, పోర్చుగీస్. ఈ క్రింది వాణిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. 67ది సి అట, ఆఫ్రికా మధ్య. అంటే 2 కరెక్టే. చైనా పట్టు పంగాని పాత్రలు, భారతదేశం నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అరేబియా అత్తర్లు. ఓకే, అరేబియా అత్తర్లు. ఐరోపా వాసులకు ఆఫ్రికాను చీకటి ఖండంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి చెప్పండి? అనేది సి. ఆఫ్రికా ఖండం గురించి, దాని లోపలి ప్రాంతాల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలియడం. ఓకే, తర్వాత ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 69ది ఏంటిది? డి అట. డి సరికానిది డి. అంటే ఇవన్నీ సరైనట్టు చూద్దాం. ఓకే, స్పెయిన్ పాలిత దేశాలలో అధికారవంత రాజధాని అయిన మాడ్రిడ్లోని సుప్రీం కౌన్సిల్లో కేంద్రీకృతమై ఉంది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుండి పుట్టాయి. స్పెయినీ. యూరప్ ప్రజలు పనులు చేసుకోవడానికి ఆఫ్రికా నుండి బానిసలను కొనడం మొదలుపెట్టారు. ఓకే, ఐరోపా వాసులు భారతీయులను చంపకుండా ఎలా వలస దేశంగా మార్చుకున్నారు? 70 బి, పారిశ్రామిక సరుకుల అమ్మకం. ఓకే, చైనా ఇంగ్లాండ్ మధ్య నల్లమందు యుద్ధాలు ఈ సంవత్సరాల మధ్య జరిగాయి. డి, ఏ మరియు బి. అంటే 1839 నుంచి 42, 1857 నుంచి 58 వరకు. ఓకే, ఆన్సర్ ఇవి 2 కరెక్ట్. ఓకే, జపాన్ దేశము ఏ ఖండంలో కలదు? సి, ఆసియా. 16వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో మద్రాసుపై ఆధిపత్యం డాష్ వారిది? 73ది ఏ, బ్రిటన్. ఓకే, 74 ఫ్రెంచి ఆధిపత్యంలో ఉన్న భారత భూభాగమును గుర్తించండి. ఇగో 74ది బి, పాండిచ్చేరి. ఓకే, పాండిచ్చేరి. ఇప్పటికే కొంచెం 35 నిమిషాలు ఉంది, ఇది అర్ధగంట ఉంది. మీరు రేపటి వారు కూడా ఒక్కసారి చూడండి, రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా చూడండి, తెలుస్తుంది. మీరు ఎక్కడైనా నచ్చితే, ఎక్కడైనా ఉపయోగపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 6th క్లాస్ నుంచి ఒక్కొక్క వీడియో అని చెప్తున్నాను, అన్నీ చూడండి ఒక్కసారి. ఓకే, మీకు ఇందులో లింక్ కూడా ఇస్తాను, అలంకారాలు అవి లింక్ ఇస్తాను నేను. చాలా వైరల్ అవుతున్న వీడియోస్, ఒక 2-3 వీడియోస్ మీకు ఇస్తున్నాను చూడండి, ట్రిక్స్ ద్వారా. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ట్రిక్కులు మీకు ఇందులో ఇస్తాను, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.